చిరంజీవి గారిని అంటే ఆయన ఎవరెస్ట్ అన్నారు కదా రఘుబాబు గారు, ఒక మెగా అభిమానిగా నాకు తెలిసి మీరు దానికి మించిన మెగా ఫ్యాన్ అని పెంచుకోవడం కంటే ఇంకా బెస్ట్ డిజిగ్నేషన్ ఏది ఉండదని మీరు కోరుకుంటారు, రైట్? అంతే రైట్. అలా ఒక హార్డ్ కోర్ మెగా ఫ్యాన్గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారని చెప్దురు. కానీ ఒక కాలర్తో మాట్లాడదాం. రాఘవేంద్ర ప్రసాద్ గారు మీకు బాగా సుపరిచితులు. ప్రగతి నగర్లో, హైదరాబాద్లో, ఈ కుకట్పల్లి కేబిహెచ్పి ఏరియాలో ఎప్పుడు చిరంజీవి గారికి సంబంధించి ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా ముందుండే రాఘవేంద్ర ప్రసాద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. మీకు పృథ్వీరాజ్ గారికి ఇంకా ప్యానల్ ఎవరు ఉంటా అందరికి కూడా నమస్కారం అండి. మరియు 99 టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. రైట్. ఎందుకు మీకు చిరంజీవి గారి పేరు చెప్తే అలా గూస్ బంప్స్ వస్తాయి మీకు? అవునండి. ఇప్పుడు కూడా నాకు తెలిసి మీ వాయిస్ లో ఫ్రీక్వెన్సీని బట్టి నాకు అర్థమైంది మీరు టెన్షన్ పడుతున్నారు గూస్ బంప్స్ తో. రైట్. రీసెంట్ గా ఏదో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేశారు చాలా సక్సెస్ఫుల్ గా. అవునండి. మొన్న ఆదివారం రోజునే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాము. ఇప్పుడే కాదు, లాస్ట్ 3 years కూడా మేము చిరంజీవి గారి బర్త్డేని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామండి ప్రగతి నగర్లోని. మేము ఏముంటదంటే, ఇప్పుడు మనం గోదావరి జిల్లా వాళ్ళకి సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగా మా మెగా అభిమానులకి అందరికీ చిరంజీవి గారి బర్త్డే ఎప్పుడు వస్తుందా, August 22 ఎప్పుడు వస్తుందా అని మేమందరం వేగాలతో ఎదురు చూస్తూ ఉంటామండి. ఆ రోజు ఈ రోజే ఈ రోజు అందరికి ఒక పండగ రోజు అండి. అలాగే చిరంజీవి గారి అన్ని కూడా మేము ఫాలో అవుతూ ఉంటాము. ఆయన తిరుపతిని ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్ని తీసుకుంటూనే ఉంటాము. అదండి మాకు అంటే ఆయన అంటే ఇంకా మా ఇంట్లో అందరూ ఎందుకు ఇష్టం అండి? బాగా డైలాగులు చెప్తారనా, లేకపోతే బాగా డాన్స్ చేస్తారనా, లేకపోతే బాగా అందంగా ఉంటారనా? లేదు, అది ఒకప్పుడు అండి. అది మేము చిన్నతనంగా ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుందంటే తెల్లవారుజాము 3 గంటలకి 4 గంటలకి వెళ్ళిపోయి తెరల ముందు కూర్చుని ఆ పువ్వులు చెమ్ముతూ అక్కడి నుంచి అది ఎలా డైవర్ట్ అయిందంటే, అన్నయ్య గారు ఎప్పుడైతే ఈ ప్రజలందరినీ ఉద్దేశించి అభిమానులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐ డొనేషన్ క్యాంపు, ఎవరైనా ఆపదల్లో ఉంటే ఈ మన కరోనా టైంలోని ఇవన్నీ ఆయన చేసిన కార్యక్రమాలకి నేనైతే ఖచ్చితంగా ఆయన్ని చూసే ఒక ఇన్స్పిరేషన్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వస్తూ ఉంటానండి. ఎందుకంటే మనం ఏదో మనం మళ్ళీ ఇది చేసాక కూడా మళ్ళీ దాన్ని ఉపయోగించుకోం. ఎందుకంటే అది ఆయన సందర్భంగా చేయాలి. ఈ టైంలో నేను ఒకటి చెప్పాలండి. మొన్న 2 days బ్యాక్ నాకు మార్నింగ్ 7:30కి ఒక లేడీ ఫోన్ చేశారండి. మేము గ్రూప్ లో అది బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది అది అన్ని గ్రూపుల్లో చూసి ఆవిడ ఫోన్ చేశారు. వాళ్ళ తాలూకా వాళ్ళకి బెంగళూరులోని 6 యూనిట్లు బ్లడ్ కావాలంట లివర్ ప్లాంటేషన్ కి. అప్పుడు నిజంగా పాపం ఎంత బాధపడతా ఫోన్ చేస్తుందండి. ఎక్కడ మాకు తెలియట్లేదండి, ఎక్కడ దొరుకుతుంది ఏదో అని అంటే, నేను వెంటనే మన అఖిల భారత చిరంజీవి ప్రెసిడెంట్ రమణ స్వామినాయుడు గారికి ఫోన్ చేస్తే ఆయన ఎంత ఇమీడియట్ గా అరేంజ్ చేశారు. ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. అంతేనండి భూత్వం రావడానికి ఇటువంటి సంఘటనలే మమ్మల్ని అందరినీ ఒక దారిలో నడిపిస్తున్నారు అని అన్నయ్య గారు. ఏంటంటే ఒక ప్రాణానికి ఎంత విలువ అనేది అన్నయ్య గారు చెప్పిన మార్గంలో నడుచుకోవడానికే ఒక ఇది మాట మాకు. మీరు ఒక ఉదాహరణ, ఇలాంటి వాళ్ళు ఐ మీన్ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది ఉన్నారు. కొన్ని వేల మంది కోట్ల మంది ఉంటారండి. యాక్టివిటీస్ చేసేవాళ్ళు, అదే చిరంజీవి గారి అభిమానులు కోట్లాది మంది ఉంటారనేది వాస్తవం. నేను చెప్పింది ఇలా యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా చిరంజీవి గారి లాగా పేరు కోసమో, ఐ మీన్ చిరంజీవి గారి లాగా, చిరంజీవి గారు ఏం కోరుకుంటారు? పేరు కోరుకోరు. పని అయిందా లేదా, మనం కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, మన వంతు మనం ఏదో చేయాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి, ఐ మీన్ మిగిలిన హీరోలకి అది ఉండకపోవచ్చేమో కానీ, ఎందుకంటే వాళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చిరంజీవి గారు ఆయన దారి స్టార్టింగ్లో సినీ కెరీర్లో కూడా తీసుకోండి,
సినీ కెరీర్లో ఆయన దారి ముళ్ళ దారి స్టార్టింగ్లో. అంటే ఆయన ఫస్ట్ సినిమా వచ్చేటప్పటికి నేనేది పుట్టలేదు, తర్వాత నేను తెలుసుకున్న విషయం. అంతేనా పృథ్వీరాజ్? అంతే అంతే అండి. ఆయన అంతే కదా. అది ఈజీగా వచ్చినటువంటి అవకాశం ఉంది. కష్టే ఫలి. ముళ్ళదారి అన్నారు చూసారు మీరు? ముళ్ళ దారి కాదండి, ఇంకా కష్టాలు ఉన్నాయి దాంట్లో. ఆ కష్టాలన్నీ ఓర్చుకుని ఆయన 1 by 1 ఎక్కడ ప్రాణం ఖరీదండి, ఎక్కడ విశ్వంబర, అవి అలా గ్రాఫ్ వెళ్ళిపోయింది అంతే పైకి. చిరంజీవి గారు తీసుకుంటే మనం ప్రతి చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఒక వేరియేషన్ అండి. ఒక పున్నమ్మనాగు తీసుకున్నా, ప్రాణం గారి తీసుకున్నా, మనవరు పాండవులు తీసుకున్నా. అప్పట్లో గూండా అని ఒక సినిమా వచ్చిందంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేవాళ్ళం. అప్పుడు మీరు చదువుకుంటా గూండా సినిమా అది ఎంత ఇన్స్పిరేషన్ అయిపోయిందంటే, సినిమా చూసాక అందరూ రైల్వే ట్రాక్ మీద పరిగెట్టడం, ఓ కెమెరామెన్ తెచ్చుకొని చిరంజీవి గారి డ్రెస్ వేసి అలా పరిగెట్టడం, అవన్నీ అప్పుడు సినిమాలు చూసి ఆ ట్రెండ్ ఫాలో అయ్యారు. అవునండి. ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు చూసి ఈ ట్రెండ్ ఫాలో. అవునండి. అవును కదా. అవును. రైట్ అండి. చివరిగా